ప్రైజ్ లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణాత. మనము నిన్నటి వరకు ఆదికాండము 29వ అధ్యాయం వరకు విని ఉన్నాము కదా. ఈ దినమున ఆదికాండము 30వ అధ్యాయము విందాము. అయితే ఈ 30వ అధ్యాయంలో రాహేలు గారు యాకోబునకు పిల్లలు కనకపోవటం చూసి అక్కయందు అసూయపడిద్దండి. అక్క ఎవరు? లేయా గారు, రాహేలు గారు చెల్లెలన్నమాట. అయితే ఇద్దరు యాకోబు గారికి భార్యలు అని మనము ముందు అధ్యాయంలో విని ఉన్నాము. ఈ అధ్యాయంలో ఇక రాహేలు గారికి పిల్లలు లేకపోవటం వలన ఇక యాకోబు గారితో దగ్గరికి వచ్చి అనిద్ది, నాకు గర్భఫలం ఇమ్ము, లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పిద్దండి. అప్పుడు యాకోబు గారు కోపపడి రాహేలు మీద అంటారు, నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని అంటారు. అంటే దేవుని చిత్తం లేనిది ఏమీ జరగదు కదా, అందుకనమాట. కాబట్టి ఇంతకుముందు లేయా గారికి రాహేలు గారికి చెరొక దాసి గారిని ఇచ్చి పంపించినట్లు మనము చూసి ఉన్నామన్నమాట. అందుకని రాహేలు గారేమో బిల్హానును, లేయా గారి దాసి ఏమో జిల్పా అని మనము విని ఉన్నాము కదా. అయితే ఇప్పుడు రాహేలు గారి యొక్క దాసి బిల్హా గారు ఉన్నారు కదా, ఆమెతో వెళ్ళి నా కొరకు పిల్లలు కనుము అనగా ఇక అలాగే యాకోబు గారు వెళ్ళినప్పుడు అతను ఆమెను కూడగా ఆమెకు గర్భవతి అయ్యిద్దనమాట. గర్భవతి అయినప్పుడు ఇంకా నాకు దేవుడు నా మొర విని నాకు కుమారుడిని దయచేశాడన్న అతనికి దాను అని పేరు పెట్టిద్దండి. రాహేలు దాసి అయిన బిల్హా గర్భవతి యాకోబునకు మరలా రెండో కుమారుని కనిద్దనమాట. అప్పుడు రాహేలు ఏమనుకునిద్ది, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితుననుకొని నఫ్తాలి అని పేరు పెట్టిద్ది అతనికి. ఇంకా లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమె భార్యగా ఇచ్చిద్దనమాట. ఎందుకంటే తన చెల్లెలు చేసింది కదా అలా. ఇక చేస్తే యాకోబు గారు ఇక జిల్పా దగ్గరికి మరలా కూడినప్పుడు అతనికి కుమారుడు పుడితే అతనికి ఏం పేరు పెట్టిద్దండి, గాదు అని పేరు పెడతారనమాట. ఇంకా లేయా దాసి అయిన జిల్పా మరలా యాకోబును కూడగా రెండవ కుమారుడు పుడతారు. ఇక స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది అనమాట. అలా పెట్టిన తర్వాత ఇంకా గోధుమల కోతకాలంలో మొదటి కుమారుడైనటువంటి లేయా గారికి రూబేన్ గారు ఉన్నారు కదా, రూబేన్ గారు వెళ్ళి పొలంలో ఏం చేస్తారంటే పుత్రదాత వృక్షపు పండ్లు తీసుకొస్తారనమాట. అలా తెచ్చి తన తల్లికి ఇవ్వటము రాహేలు గారు చూస్తారు. అప్పుడు ఇంకా రాహేలు గారు ఏమంటారంటే లేయా గారితో, నీ కుమారుడు పుత్రదాత వృక్షము పండ్లను కొన్ని నాకు దయచేయమని లేయాని అడిగిద్దండి. కుమారుడు తెచ్చాడు కదా ఆ పండ్లు నాకు ఇవ్వమని అడిగితే ఆమె అనిద్ది, నా భర్తను తీసుకుంటివి కదా అది చాలదా, ఇప్పుడు మళ్ళీ నా కుమారుడు తీసుకొచ్చినటువంటి ఈ పుత్రదాత వృక్షపు పండ్లు కూడా తీసుకుంటావా అని అనిద్దండి. అందుకు రాహేలు ఏమనిద్దంటే, నీ కుమారుడు పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పిద్దండి తన భర్త. అయితే ఇంక సాయంకాలం మందు ఇక యాకోబు గారు పొలం నుండి వచ్చేసరికి లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావాలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నేను నిన్ను కొనుక్కున్నాను కాబట్టి ఈ రాత్రి నాతో శయనించాలని లేయా గారు మనవి చేసిద్దనమాట. ఇంకా మరలా ఇంకా యాకోబు గారు ఇక అలాగే చేసినప్పుడు ఐదవ కుమారుని లేయా గారు కంటారనమాట. అప్పుడు లేయా, నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అతనికి ఇషాకారు అనేటటువంటి పేరు పెడతారనమాట. తర్వాత మరలా లేయా గర్భవతి యాకోబునకు ఆరవ కుమారుని కనిద్దనమాట. అప్పుడు ఏమనిద్ది, నాకు బహుమతి ఇచ్చాడు దేవుడు అని చెప్పి కుమారులను కని ఉన్నానని చెప్పి ఆరవ కుమారుడు పేరు ఏంటంటే జెబూలూన్ అనమాట. జెబూలూన్ అని పెట్టింది. తర్వాత ఆమెకి ఒక కుమార్తె కూడా కనిద్దండి. ఎవరు? లేయా గారు. ఆమె కుమార్తె పేరు దీనా అనమాట. ఇంకా అప్పుడు దేవుడు రాహేలు గారిని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరుస్తారనమాట. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కనిద్ది. ఎవరు? రాహేలు గారు. ఇక దేవుడు నా నింద తొలగించాననుకుని ఆమె మరి యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయుదును గాక అనుకొని అతనికి యేసేపు అని పేరు పెట్టిద్దండి. చూసారా, రాహేలు గారి యొక్క గర్భఫలము దేవుడు ఇచ్చాడు కదా, ఆ గర్భఫలమే యోసేపు గారు అనమాట. ఇంకా రాహేలు గారు యోసేపుని కన్న తర్వాత యాకోబు లాబానుతో, ఇక నన్ను పంపించేసేయ్యా, నా చోటికి నేను వెళ్ళిపోతాను అని అంటారు. అంటే ఇంకా నా భార్యలు నా పిల్లలు నాకు అప్పగించు, నేను వెళ్ళిపోతాను, ఇక వారి కోసం నేను కొలువు చేసింది చాలు ఇక అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు, నీ కటాక్షము నా మీద ఉంటే నా మాట వినయ్యా,
నిన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించానని ఇక శకునము చూసి నేను తెలుసుకున్నాను. మరియు ఇక నీ జీతం ఎంత అని నాతో స్పష్టంగా చెప్పి ఇస్తానని అని అంటారు. అంటే అందుకు యాకోబు గారు ఇంకేమంటారు, అతన్ని చూసి నీకెట్లు కొలువు చేసితునో నీ మందలు నా యొద్ద ఎట్లుండినో అది నీకు తెలుసు కాబట్టి నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే నేను వచ్చిన తర్వాత బహుగా అభివృద్ధి పొందావు. ఇక నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించారు. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించము చేసుకొందును అని యాకోబు గారు లాబాను గారితో అంటారనమాట. ఇక అప్పుడు అతడు నీకేమి ఇవ్వాలని అడిగితే యాకోబు గారు అంటారు, నీవు నాకేమి ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేస్తే నేను తిరిగి మళ్ళా నీ మందను మేపి కాచేదను అని అంటాడు. సరే, నేను నీ మందను అంతలో నడిచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలో ఉన్న నల్లని ప్రతిదానిని, మేకలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరు చేస్తాను, అట్టివి నాకు జీతం ఇయ్యి అని అంటారు యాకోబు గారు. సరే, ఇక మీదట నీకు రావాల్సిన జీతం గురించి ఇక నువ్వే చూసుకున్నప్పుడు నీ ఆయ ప్రవర్తన బట్టి నీకే అదే సాక్ష్యం అని అంటారనమాట లాబాను గారు. ఇక అలా అన్నప్పుడు మేకల్లో పొడలైనను మచ్చలైనను లేను అన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీ నా యొద్ద ఉన్నడలా నేను దొంగితులని చెప్పుకోవచ్చు అని అంటారనమాట. అందుకు లాబాను మంచిది, ఇక నీ మాట చొప్పునే కానిమ్మని యాకోబు గారితో అంటారు. ఇక అది అలా చేసినప్పుడు ఇక లాబాను చార అయినను మచ్చ అయినను గల మేకపోతులు, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లల్లో నల్లనాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణం అంతా దూరం పెడతారు. అప్పుడు లాబాను యొక్క మిగిలిన మందంతా యాకోబు మేపుతూ ఉంటారనమాట. ఇక యాకోబు చినారు జంగిసాలు అనే చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగటానికి వచ్చినప్పుడు అవి ప్రసవించే టైంలో ఉంటాయి కదా, ఇక అప్పుడు ఆ ఒలిచిన సువ్వలను మంద వస్తాయి కదా నీళ్లు తాగటానికి, అప్పుడు వచ్చినప్పుడు కాలువలోను నీళ్ళగాలలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి ఇక సారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలని మాత్రమే ఈనైతాయి అన్నమాట. ఇలా యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటిని తట్టును లాబాను మందలలో, ఇంకా నల్లగా ఉన్న వాటి తట్టును మందల ముఖాలు త్రిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వేరుగా చేసుకుంటారనమాట యాకోబు గారు. ఇక మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబేమో మంద కన్నుల ఎదుట కాలువలో ఆ చువ్వలు పెడతారండి. మంద బలహీనమైనప్పుడు మాత్రము పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చానమాట. ఆ ప్రకారము ఆ మనుష్యుడు ఎవరు, యాకోబు గారు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాస్యలు, ఒంటెలు, గాడిదలు గలవాడుగా మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు అన్నమాట. కాబట్టి దేవుని తోడుగా ఉన్నాడు కాబట్టి రాహేలు గారు మనవి విని రాహేలు గారి యొక్క గర్భము తెరిచారు. అలాగే లేయా గారు కూడా గర్భఫలము పొందుకున్నట్లు కుమార్తెను కూడా కన్యట్లు మనము విని ఉన్నాము ఈ అధ్యాయంలో. కాబట్టి దేవుడు వారి ఎడల ఉన్నారు కాబట్టి వారు ఆశీర్వాదములు పొందుకున్నారు. అలాగే మనము కూడా దేవుని కలిగి ఉంటే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందుకుంటామన్నమాట. అలాంటి దీవెనలు పొందుకునే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.